అప్పు చేసి పప్పుకూడు తినం. మనం అప్పుకు పోయినామనుకో వేరేటోళ్ళు అసలు ఎట్లా చూస్తుర్రు అంటే దొంగలు చూస్తున్నట్టు చూస్తుర్రు. ఇంకా అప్పు చెయ్యమన్న లెక్క మాట్లాడిరు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు సీఎం హోదాలో. కానీ కట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు 20 నెలలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర 19-20 నెలలు అవుతుంది. ఈ 19-20 నెలలలో మన ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల కోట్లు. 20 నెలలల్లా దగ్గర దగ్గర 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు సంబంధం లేదు అనడానికి మళ్ళొక్కసారి ఇది నిదర్శనం. పైగా ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పిన హామీలు ఏమన్నా చేసిర్రా అంటే అది లేదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లనే అప్పులు చేసుకుంటూ పోతే చివరి వరకు పోయేసరికి ఎన్ని లక్షల కోట్లకు చేరుతుంది? సరే, అప్పులు చేసి ఏమన్నా వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇస్తామన్నటువంటి గ్యారంటీలు ఏమన్నా చేసిర్రా అంటే ఏమీ లేవు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నా కూడా మా దగ్గర రూపాయి లేదు, కోసినా కూడా రూపాయి రాదు, వండుకొని తిన్నా పైసలు రావు, మా దగ్గర నుంచి పైసలు పుట్టవు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. మరి ఇంత అప్పు చేసి ఏం చేస్తున్నారు, దేనికోసం ఉపయోగిస్తున్నారు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.